Well, now I would like to discuss about Samarsa Prasad, who got placed as a UI/UX designer at Bhavi Creations. Now let me give a glimpse of his background. Samarsa Prasad has completed his degree in mechanical background as well as he worked as a Zomato boy for certain time. And then he wanted to upskill his career. At the time, he has seen a post in Instagram and he has reached out to PurpleLane. And then later on, he has joined as a UI/UX designer. Now let's look at his success story. Hi Prasad. So first of all, I would like to congratulate you that you have been placed at Bhavi Creations. Also, you got one more placement, which is Grand Bus. So that's really great opportunity which you got. And yeah, please tell me about your background and how you have been get into this UI/UX field. Yeah. Yes. Hi sir, first of all, thanks to give this opportunity. My name is Prasad Samarsa and I'm from B.Tech and I did a B.Tech mechanical branch in KIET college. నేను వచ్చేసి ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూసా సార్, అంటే చాలా కోడింగ్ నేర్చుకున్నాను నేను. Okay. బట్ నాకు ఎందుకు అది అవ్వలేదు సార్. అది లైక్ పైథాన్ నేర్చుకున్న, HTML, జావా స్క్రిప్ట్, జస్ట్ లైట్ బేసిక్స్ అయితే వచ్చు. బట్ నేర్చుకున్నాను కానీ అది నాకు అర్థం కాలేదు సరిగా. సో నేను అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే యూఏఎక్స్ కోసం కనిపించింది. సో ఒకసారి నేను సార్ కాంటాక్ట్ అయ్యాను, పర్పులేన్ కనిపిస్తే పర్పులేన్ సార్ కనెక్ట్ అయితే సార్ ప్రతి డీటెయిల్గా చెప్పారు. యూఏఎక్స్ అంటే ఏంటి, డిజైనింగ్ సైడ్ కంప్లీట్లీ ఇది నాన్ కోడింగ్ అన్నారు. సో నాకు కూడా చిన్నప్పుడు డ్రాయింగ్స్ కూడా అలవాటు ఉంది సార్, లైక్ కాటన్స్ గట్రా గీస్తాను ఇప్పటికీ కూడా ఏమన్నా చూసినా సరే. సో ఆ స్కిల్స్ కొంచెం నేర్చుకున్నాను సార్ నేను. ఆ స్కిల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇంప్రూవ్ చేసుకుంటే ఎలాగుంటుందో నా కెరీర్ అని, లైక్ డిజైనింగ్ సైడ్, లైక్ మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ డిజైనింగ్ కాబట్టి నేను నేర్చుకున్నాను సార్ అవి. సో ఆ ఫీల్డ్కి సార్ కాంటాక్ట్ అయ్యి నేను పర్పులేన్లో జాయిన్ అవ్వడం జరిగింది సార్. అండ్ పర్పులేన్ వచ్చేసి బాగా హెల్ప్ అయింది నాకు, నా కెరీర్కి కూడా అండ్ నా డిజైన్ లైఫ్ కూడా బాగా యూజ్ అయ్యింది. అండ్ నేను చాలా అసైన్మెంట్స్ చేశాను సార్, దగ్గర 20+ అసైన్మెంట్స్ చేశాను పర్పులేన్ అని. అండ్ 2 కేస్ స్టడీస్ చేసిన, ఓన్గా 1 కేస్ స్టడీ కూడా చేసుకున్నాను సార్ నేను, ఓన్గానే 1 అది అయితే మెంటర్స్ హెల్ప్ తోటి సార్. అది కూడా మెంటర్స్ అయితే చాలా హెల్ప్ చేశారు సార్ మాకైతే. అండ్ మీరు కూడా బాగా హెల్ప్ చేశారు సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్ సార్. సో మీరు కెరియర్ బ్యాక్గ్రౌండ్ మీరు వేరే దాన్ని స్విచ్ అయ్యారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? సార్ నేను బీటెక్ అయిన జొమాటో రైటర్ కింద చేశాను సార్. నేను జొమాటో రైటర్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ కోర్స్ చూసిన కంప్లీట్గా ఇంకా డిజైన్ నేర్చుకోవాలి, అది మానేసి ఇంకా ల్యాప్టాప్ ఒకటి తీసుకొని ఈఎంఐతో డిజైనింగ్ అనేది నేర్చుకున్నాను సార్. సో అలా యూఏఎక్స్ గ్రాఫిక్ డిజైనర్గా కూడా నేర్చుకున్నాను సార్. అది కూడా మీ పర్పులేన్ కూడా ప్రొవైడ్ చేసింది గ్రాఫిక్ డిజైనింగ్ కూడా. ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ, ఒక వేరే ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి అండ్ డిఫరెంట్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ as well as we have worked as a Zomato boy and you know the hard work how it is going to be done. అక్కడ నుంచి మీరు అప్స్కిల్ అవ్వాలని చెప్పేసి UIX కి రావడం అనేది దట్ ఈస్ రియల్లీ ఇంప్రెసివ్ థాట్ అండ్ డెసిషన్ మేకర్ ఆల్సో. మీ డెసిషన్ అనేది నౌ యూర్ ఇన్ ఎ గుడ్ పాత్, దట్స్ వాట్ ఐ కెన్ టెల్. అండ్ మీరు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి? సార్ ఇంటర్వ్యూకి నేను ఆఫ్లైన్ ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. నేను 2 కంపెనీలు, గ్రాండ్ బజ్ అండ్ బవి క్రియేషన్స్ బోత్ సెలెక్టెడ్ సార్. 2 కూడా సెలెక్ట్ అయ్యాను. అండ్ బవి క్రియేషన్స్ వచ్చేసి డిజైన్ టెస్ట్ పెట్టారు సార్. 2 కంపెనీలకి డిజైన్ టెస్ట్ పెట్టారు. డిజైన్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యాను సార్. క్వాలిఫై అయ్యాక వాళ్ళు ఒక ఈమెయిల్ పెట్టారు సార్ నాకు సెలెక్ట్ అయినట్టు. ఈమెయిల్ ద్వారా నేను వాళ్ళకి క్వశ్చన్స్ అడిగాను సార్, కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ ఇవ్వండి, ఎక్స్ట్రా డిజైన్ టెస్ట్ అవన్నీ అడిగారు సార్. అది ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఎలా అడగాలి, అన్ని క్వశ్చన్స్ అడిగారు. చాలా ఈజీగా అండ్ చాలా మినిమల్ రౌండ్స్ తో మీరు క్వాలిఫై అయ్యారు అండ్ యూ గాట్ ప్లేస్డ్. అండ్ ఎనీ అదర్ టిప్స్ దట్ యు వాంట్ టు గివ్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్? సార్ నేను ఇచ్చేది అయితే ఒకటే సార్, పర్పులేన్ వాళ్ళు ఏం చెప్తే చేయడం మంచిది, మనకు ఈజీ అవుతుంది. అది వాళ్ళే టిప్స్ ఇస్తారు, వాళ్ళే ట్రైన్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి ఇది స్టెప్ బై స్టెప్ చెప్తారు. అండ్ ముందు నుంచే మనకి వీడియో కెమెరా ఫియర్ పోగొడుతుంది సార్. ఇంటర్వ్యూ ఫియర్ అనేది పోగొడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మెయిన్ పోగొడుతుంది సార్. సమ్ టైమ్స్ అయితే మనకి భయం వేస్తుంది సార్, వీడియో ఆన్ చేసి మాట్లాడాలన్నా, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా, ఆన్లైన్ ఇంటర్వ్యూ భయం వేస్తుంది అని
అంటే మన క్యామ్ ఆఫ్ చేసుకొని జస్ట్ నార్మల్ మైక్‌తో మాట్లాడేస్తాం. అవును. సో, ఆ ఫియర్ కూడా మనకి పోగొడతది సార్. ధైర్యంగా మాట్లాడొచ్చు. యాహ్! సో, ఒక ట్రెడిషనల్ కోర్స్ అంటే లైక్ ఒక కాలేజ్‌కి గాని, ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్లి చదివేదానికి, మీరొచ్చి ఆన్‌లైన్‌లో చదివేదానికి మీ రెండిటికి డిఫరెన్స్ మీకెలా అనిపిచ్చింది? కాలేజ్‌కెళ్ళి నేర్చుకునేది జస్ట్ అది థియరిటికల్‌గానే ఉంటది గానీ, ఇక్కడ ప్రాక్టికల్‌గా ఉండదు సార్ అది. ఓకే. సో, ఇక్కడ మన ఈ కోర్స్‌లో అనేది సమ్ ప్రాక్టికల్‌గా ఉంటది. ఎందుకంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ గట్రా ఇస్తారు మనకి. ఓకే. సో, ఆ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, ఎలా నేర్పిస్తారు. సో, లైక్ ఆఫీస్‌లో ఎలా చేయాలనేది మనకు తెలుస్తది ఇక్కడ కోర్స్‌లో. యెస్. యెస్. ఇంకా మన కాలేజ్‌కొచ్చేసి థియరిటికలే బట్ ప్రాక్టికల్‌గా ఉండదు సార్. So once again, I would like to congratulate you, and you are stepping into a new career, and hope everything is going to be good. Okay, మీరు వెళ్ళండి, అన్ని రకాలుగా మీరు ముందుకెళ్ళండి. సో విల్ బి గెటింగ్ ది సక్సెస్, అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. దట్స్ వాట్ ఐ కెన్ టెల్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద కెరియర్. Thank you, sir. Thank you so much because of PurpleLane, sir.